శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయం, విష్ణుపురి, కాజీపేట. ఈరోజు మనకు భాగవతం గురించి మాట్లాడుకునే అవకాశం పరమాత్మ కల్పించాడు. మాసానాం మార్గశీర్షోహం అని పరమాత్మ చెప్పుకున్నాడు. మార్గశిర మాసం పరమాత్మకు చాలా ఇష్టమై తానే మార్గశిర మాసమై నర్తిస్తుంటాడు. అటువంటి మార్గశిర మాసంలో భాగవతంలో అత్యంత ముఖ్యమైన మాసాలు శరదృతువు వచ్చేటువంటి ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం, హేమంత ఋతువు వచ్చేటువంటి మార్గశిర మాసం, పౌష్య మాసం. ఈ రెండింటికి అత్యంత ప్రధానమైన అంశం మన భాగవతంలో కనబడుతుంది. మరి అట్లాంటి హేమంత ఋతువు ప్రారంభంలోనే పరమాత్మ మన యందు నర్తించడానికి సిద్ధమై ఉన్నాడు. భగవంతుని యొక్క దివ్యమైన అనుభూతిని మనకు విస్తరించడానికి సిద్ధమై ఉన్నాడు. మన యొక్క ప్రాప్తం అనుసరించి ఫలితం ఉంటుంది. ఏమి ప్రాప్తము? అందరికీ కాళ్ళున్నవి, అందరికీ చేతులున్నవి, అందరికీ కళ్ళున్నవి, అందరికీ ఒళ్ళంతా ఉంది. కానీ ఎవరి కాళ్ళు, చేతులు, ఒళ్ళు, కళ్ళు పరమాత్మ సేవలో వినియోగపడతాయో అవే నిజమైనటువంటి కళ్ళు, ఒళ్ళు, చెవులు. లేకుంటే అవి వృధా అవుతాయి. భాగవతం అంతా అయ్యేసరికి, వినేసరికి మనకు అది తెలుస్తుంది. శ్రీమద్ భాగవతం వ్యాస భట్టారకుడు మనకు అందించాడు. వ్యాస మహాముని అనేక రకాలైన వాంగ్మయాన్ని అందించాడు. అడ్డదిడ్డంగా ఉండి అరణ్యంలాగా ఉన్నటువంటి, అరణ్యం అంటే భయంకరంగా ఉంటుంది. అరణ్యం, నిజమైన అరణ్యంలోకి వెళితే ఆ అరణ్యములో ఉండేటువంటి బయట దూరం చూస్తే అరణ్యం గురించి వర్ణిస్తుంటే బాగా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అరణ్య సంగతి తెలుస్తుంది. అరణ్య సంగతి తెలుసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు లోపలికి వెళ్ళి చూసి వచ్చారు అరణ్యం అంటే ఏమిటో. కాబట్టి ఆ అరణ్యమే. ఆ అరణ్యంలో వేదాలు ఎట్లా ఉండేవి? అరణ్యంలాగా ఉండేవి. అన్ని తీగల్లాగా అల్లుకొని ఎక్కడ పడితే అక్కడ పడి ఉండేవి. మనకేమి తోచని స్థితిలో వేదవ్యాసుడు అవతరించి వేదాలను 4గా విభజించాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అని 4 రకాలుగా విభజించి 4 తన ప్రధానమైన శిష్యులుగా అప్పగించాడు. 4 వేదాలను, తర్వాత వాటికి ఉపవేదాలను, ఇవన్నీ విభజించి అప్పగిస్తే మనకున్న ఉన్నతమైన స్థితి ఏమిటంటే ఒక వేదములోని ఒక చిన్న భాగం కూడా మొత్తం చదవలేదు. గణనాత్వం చదవరా అంటే గణనాత్వం గణపతిత్వం ఆమె, మిగతా చదవకుంటే ఏమవుతుంది అని మనం అనుకుంటాం. మొత్తం చదవాలి అంటే మొత్తం వేదము చదువుకున్న ఒక భాగం అవుతుంది చాలయ్యా, ఒక భాగం కూడా మనం చదువు. భగవంతుడు కృష్ణమూర్తి, కృష్ణ పరంధాముడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని ఒక మాట చెప్పాడు. అన్ని ధర్మాలు వదిలిపెట్టండి, నన్ను శరణ వేయండి, తర్వాత అన్నీ నేను చూసుకుంటాను అని ఆయన మాట చెప్పాడు. పురాణం చెప్పే వ్యక్తి ఏం చెప్పాడు? అయ్యా, భగవద్గీతలో చిన్న అంశం ఆఫ్లైన్ అయినా సరే మీరు ఆచరించండి, మీరు చూసుకుంటాడు. ఈయన బాగా వెతికాడు. వెతికి మొత్తం 700 శ్లోకాల్లో ఈజియెస్ట్ మెథడాలజీ ఏది ఉంది అనుసరించడానికి అనుకొని సర్వధర్మాన్ పరిత్యజ్య అని. అబ్బా, ఈ ఆఫ్లైన్ బాగుందండి. తర్వాత సర్వధర్మాన్ అంటే అన్ని ధర్మాలు వదిలిపెట్టండి. వదిలిపెట్టడం వరకు ఒప్పుకున్నాడు. మామేకం శరణం వ్రజ, అది చేయడం. అంటే ధర్మాలు వదిలిపెట్టడం మాత్రమే చేసి భగవంతుని శరణు కోరకపోతే వానికి ఎన్నడూ కూడా ఫలితం రాదు. అంటే ఫాయిదా ఉఠాయించే రకాలు పనికిరావు పరమాత్మ సేవలు. పరమాత్మ సేవలో ఎప్పటికీ పరిపూర్ణతమే తమం అయి ఉండాలి. పరిపూర్ణత, పరిపూర్ణతరత, పరిపూర్ణతమత, సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. ఆ సూపర్లేటివ్ స్టేజ్లో ఉండాలి పరమాత్మ దగ్గర ఎప్పటికి కూడా. ఆ భగవంతు దగ్గర ఆ విధంగా ఉండాలి. వేదాన్ని 4గా విభజించారు, 4 శిష్యులకు అప్పగించారు, ఉపవేదాన్ని సిద్ధం చేశారు. తర్వాత 18 పురాణాలు రచించారు. వేదవాంగ్మయానికి అర్హత లేకను, లేదా వేదవాంగ్మయాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. దానికోసం వేదాల్లో ఉన్నటువంటి భాగాలన్నీ సారాంశాలుగా తీసుకొని
పురాణాన్ని తయారు చేశారు. ఆ పురాణాలు మళ్ళీ ఉపపురాణాలు 18 పురాణాలు, 18 ఉపపురాణాలు. ఇవి తక్కువైనట్టు ఒక భాగవత మహాపురాణం, అది మళ్ళీ ఇంకొక మహాపురాణం చేశారు. బ్రహ్మ పదార్థ నిరూపణ కోసము బ్రహ్మసూత్రాలు రచించాడు. పరబ్రహ్మ పదార్థం అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఏమిటి అని చెప్పడం కోసం బ్రహ్మసూత్రాలు రచించాడు. ఇన్ని ఒకే ఒక వ్యాసుడు చేశాడు. కృష్ణద్వైపాయనుడు అనేటువంటి వేద వ్యాసుడు ఆ పనిచేశాడు. ఆ పనిచేసి ఇవన్నీ అప్పగిస్తే ఆయన తర్వాత దీనత పొందాడు. అది ముందు వస్తుంది, రేపు కథలో వస్తుంది. శ్రీమద్ భాగవతం ఆ 18 పురాణాల వరుసలో ఒక భాగవతం. మొత్తం వాంగ్మయం అంతా 3 రకాలు. ఇప్పుడు మనం చెప్పినట్టే వేదాలు, పురాణాలు, కావ్యాలు, 3 రకాల సారస్వతం. మొత్తం టోటల్ లిటరేచర్ ఉండేది 3 రకాలు. ఆ 3 రకాల్లో వేదాలు, వేదాల్లో ఉండే భాగాలు ఎట్లుంటాయి? వేదాలు ప్రభు సంహిత, ఒక రాజుగారు ఆర్డర్ చేసినట్టుగా ఉంటుంది వేదం. సత్యం వద, ధర్మం చర, నానృతం అని చెప్తుంది. సత్యాన్నే పలుకు, నానృతం, అబద్ధం పలుకకు అని చెప్తుంది. వెంటనే అసత్యమే పలుకు, అసత్యం పలకకు, సత్యాన్ని మాత్రమే ఆచరించు, అసత్యాన్ని వదిలిపెట్టు, ధర్మాన్ని మాత్రమే ఆచరించు, అధర్మాన్ని దిక్కు చూడకు. ఇట్లా శాసిస్తుంది, ఆర్డర్ ఇస్తుంది. వేదం చేసే పని అంతే. ఆర్డర్ లాగా పాస్ చేస్తే మనం పాటించాలి. దాన్ని వేదంకు మా వేదాన్ని ప్రశ్నించే అధికారం మనకు లేదు. పోనీ వేదం కొందరు ఉంటారు, గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసినా మనం చేయం. అట్లాంటి వాళ్ళు కొందరు ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం, ప్రభువు ఆర్డర్ ఇచ్చినా కూడా పాలించని వాళ్ళ కోసం పురాణాలు తయారయ్యాయి. ఏదైనా వ్యక్తి రాజుగారు చెప్పినా వినకపోవచ్చు, కానీ ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినా వినకపోవచ్చు, కానీ వాళ్ళకి మిత్రులు ఉంటారు. పిల్లవాడు హోంవర్క్ చేయడు, చేయకపోతే ఏం చేస్తారు? వాడి మిత్రుడిని ఆశ్రయిస్తారు. తల్లిదండ్రులు ఆశ్రయించి, బాబు మా వాడితో హోంవర్క్ విలువ చెప్పి హోంవర్క్ చేయించు, నీకు ఒక చాక్లెట్, మా వాడికి ఒక చాక్లెట్. 2 వాడు పిలిచి ఒక చాక్లెట్ దానం ఇచ్చి కూర్చుండబెట్టి మెల్లగా చెబితే, ఆయన నేను హోంవర్క్ ఎందుకు చేసుకోవాలి రాడు అంటే, మనం హోంవర్క్ చేస్తే ఫస్ట్ క్లాస్ వస్తుంది, అది మీ నాన్న సంతోషపడతాడు, మీ అమ్మ సంతోషపడతాడు చెప్తే మీరు చేయడు. కాబట్టి మెల్లగా ఏం చేస్తే ఫస్ట్ క్లాస్ వస్తుంది, ఫస్ట్ మనం వస్తాం, బాగా పైసలు సంపాదించు, మీరు కథలు చెప్పుకుంటూ హోంవర్క్ చేయిస్తాడు. అంటే రాజుగారు ఆర్డర్ వేసిన, అంటే టీచర్ ఆర్డర్ వేసిన తర్వాత తల్లిదండ్రులు ఆర్డర్ వేసినా కూడా చేయని వాడు ఎలా చేశాడు? మిత్రుడు చెప్తే హోంవర్క్ చేస్తాడు. కొందరు ఉంటాడు ఇక మిత్రులు చెప్పినారండి, మిత్రులు చెప్పినవాడు కరడు కట్టిన వాడు ఉంటాడు. మిత్రులు చెప్పిన విన వాడిని ఏం చేస్తారండి? మిత్రులు చెప్పితే వినే వాళ్ళ కోసం వచ్చినవి పురాణాలు. పురాణాల్లో ఏముంటాయి? కథలు ఉంటాయి. కథలను ఆశ్రయం చెప్తారు. కథ చెప్పడం ఎందుకు చెప్తారు? రాముని యొక్క కథ చెప్పారు, కృష్ణుని యొక్క కథ చెప్పారు. చెబితే ఉద్దేశం ఏంటి? కృష్ణుని కథ వింటున్నాం, కృష్ణుని కథ వింటే మనకు తెలియాల్సింది కృష్ణుని వల్ల ఉండాలి, ధర్మ మార్గంలో ఉండాలి, కంసుని వల్ల ఉండకూడదు. ఇది తెలుస్తుంది. లేదంటే నేను కంసుని వల్లే ఉంటా అనుకున్న వాళ్ళు ఉంటే నేనేం చెప్పలేను. నేను కృష్ణుని కథ వింటాను కానీ కంసుని వల్లే ఉంటాను అంటే కృష్ణుడు చంపినట్టుగా కంసుడు చంపినట్టుగానే ఎవరు చంపుతారు. అందుకే ఆ మిత్ర సంహితం అంటే ఉండేటువంటి పురాణాలు గంట వేటకాండ వంటివి అని చెప్తారు. కానీ అసలు విషయాన్ని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తారు. పురాణం చేసే పని అది. ఇక ఈ పురాణాలు మిత్రుడు చెప్పినా వినని వాళ్ళు ఉంటాయి. పురాణాలు మిత్ర సంహితాలు. మిత్రుడు చెప్పినా వినని వాళ్ళు ఉంటే ఏం చేస్తారు? వారికి ఒక భార్యను, ఒక ప్రియురాలు ఇది పట్టుకుంటారు. పట్టుకొని ఏం చేస్తారు? వాడి చేత ఆమెకి చెప్పి, ఆమె చేత వాడికి చెప్పించి పని చేయించుకుంటారు. ఈ పైరవికారాల లక్షణం. భగవంతుడు పెద్ద పైరవికారం. ఆయన ఏం చేశాడు? కాంతా సంహితాలైన కావ్యాలు సృష్టించాడు. కావ్యాల్లో శృంగారాది నవరసాలు ఉంటాయి. ఆ రసాల పోషణలో ఎక్కడ ఏ రసాన్ని ఎలా విధంగా పోషించాలో పోషించి, ఒక ఆత్మీయమైనటువంటి స్త్రీ తన ఆత్మీయుడైనటువంటి పురుషుణ్ణి ఏ విధంగానైతే అలరిస్తుందో ఆ విధంగా అలరిస్తూ పని సాధించుకుంటుంది ఆ కావ్యం. ఏదైనా కావ్యం వచ్చింది, వాల్మీకి చెప్పాడు, వాల్మీకి మహాముని కావ్యాన్ని రాశాడు, రామాయణ మహాకావ్యాన్ని రాశాడు. రామాయణ మహాకావ్యం చేస్తే ఏమిది? అయ్యా రావణుని వల్ల ఉండొద్దు, రాముని వల్ల ఉండాలనే సారాంశం కోసం అది రాశాడు. ఆ సారాంశం మెల్లగా చెబుతూ ఆ ఉన్న అంశాలన్నీ ప్రతిపాదిస్తారు. అందుకే కావ్యాలు ఏమంటారు? కాంతా సంహితాలు అంటారు. ప్రభు సంహితాలు వేదాలు, మిత్ర సంహితాలు పురాణాలు, కాంతా సంహితాలు కావ్యాలు. ఈ శ్రీమద్ భాగవతము పురాణం, ఇది మిత్ర సంహిత. ఇందులో ఆ
పురాణాల గురించి కూడా కొంచెం పొద్దున ప్రస్తావన వస్తుంది కనుక ఇవాళ భాగవత మహాత్మ్యమే చెప్పమని రూల్స్ ఉన్నాయి కొన్ని. ఆ రూల్స్ ప్రకారం వెళ్ళిపోతాను నేను. భాగవతం 18 రకాల పురాణాల్లో ఉందని కొందరు, లేదని కొందరు, పెద్ద పంచాయతీ ఉంది. అది ఉన్నా లేకున్నా మనకి మాత్రం భాగవతం భాగవతమే. మరి భాగవతం వింటే ఏమవుతుందో తెలుసుకోవడానికి ఇవాళ మనం ఇక్కడ సమావేశం ప్రారంభం చేసుకున్నాం. భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ వివేచన, ముక్తి, ఇవి మీ పత్రిక చదివితే అర్థమైపోతాయి. దాంట్లో రాసేసారు ఆల్రెడీ. భాగవతం చదివితే ఏమొస్తుందో మీకు మీ పాంప్లెంట్లో ఆల్రెడీ ఉంది. అదొకటి వస్తుంది. భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ వివేచన, ముక్తి, ఇవన్నీ వచ్చేసి భాగవతం వల్ల వచ్చినాయి. ఏమోనండి ఇవన్నీ మాకు అర్థం కాదు అంటారు. భాగవతం అన్నారు కదా, దీని ఒక 10 సార్లు అనండి, ఏమవుతుంది? భాగవతం 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 అండి. ఇక మనం బాగా అయిపోతామండి. భాగవతాలు 10 సార్లు అనుకుంటే బాగా అయిపోతామండి. మనకు ఉన్నటువంటి బాధలన్నీ దూరం అయిపోతాయి, మనం బాగా అయిపోతాం. అందుకని భాగవతం వింటే ఏమవుతాం? బాగా అవుతాం. అందుకని భాగవతం అందుకని ఇలా శ్రవణ భక్తి ద్వారా మోక్షాన్ని చూపించినటువంటి ఉత్తమ గ్రంథం భాగవతం. మన కరచరణాలు అవయవాలు, కళ్ళు, చేతులు, కాళ్ళు, ముక్కులు, ఇవన్నీ జ్ఞాన అవయవాలు, తర్వాత కర్మాంగాలు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ జ్ఞానవయవాలు, కర్మావయవాలు, వీటిలలో జ్ఞానవయవాల్లోని చెవు ద్వారా ఏ విధంగా వినాలో చెప్పేది భాగవతం. ఆ భాగవతాన్ని ఎవరికి చెప్పారు? పరీక్షిత్ మహారాజుకు శుకబ్రహ్మ చెప్పినట్టుగా భాగవతం. మొట్టమొదటి ఎవరు చెప్పారు? మొట్టమొదటి చెప్పారంటే మొట్టమొదటి నారాయణమూర్తి బ్రహ్మదేవుడు చెప్పాడు. ఆ బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు. నారదుడు వ్యాసుడికి చెప్పాడు. నారదుడు వ్యాసుడికి చెప్పేసరికి 4 శ్లోకాలు. వ్యాసుడు శుకునికి చెప్పేసరికి 18,000 శ్లోకాలు, 12 స్కంధాలు. ఈ 18,000 శ్లోకాలు, 12 స్కంధాలను మన యొక్క గొప్ప అదృష్టం చేత మనవాడైన, మన బొమ్మెర వాడైన పోతనామాచ్యుడు సాక్షాత్తు మొత్తము తెలుగులో అనువదించి పెట్టాడు మన కోసం. ఇది ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎలా ఉందో తెలియదు కానీ తెలుగు వాళ్ళ యొక్క పరిపూర్ణమైన అదృష్టం ఏంటంటే ఉన్నట్టుగా వ్యాస భగవతాన్ని చెప్పిన వాడు పోతన, సహజమైన కవి పోతన. ఆ పోతన శ్రీధర వ్యాఖ్య ఒక వ్యాఖ్య ఉంటుంది. మన పీఠము ద్వారా ముద్రితమైన గ్రంథాలు శ్రీధర వ్యాఖ్య. ఆ శ్రీధర వ్యాఖ్యను పూర్ణంగా అనుసరించి తెలుగులో పద్యాలు రాశాడు. 9,000 పద్యాలు రాశాడు. 1 కాదు 2 కాదు, అన్ని పద్యాలు రాసి రసపిపాసులందరికీ కూడా ఆనందం కలిగించాడు పోతన. ఆయన మనవాడు కావడం, తెలుగువాడు కావడం, అంతేకాకుండా ఇక మన జిల్లా వాడు కావడం, ఇట్లా అనుకుంటే మన అదృష్టం తప్ప ఇంకేం లేదు. మనము భాగవతం ఇక్కడ చెప్పేది నేను వ్యాసుని తలుచుకుంటూ పోతనను అనుసరిస్తూ పోతన పద్యాల ద్వారానే మీకు భాగవతాన్ని అందించబోతున్నాను. ఇక భాగవతం యొక్క మహాత్మ్యం చెప్పాలంటే భాగవతాన్ని ఎందుకు వినాలి, ఎందుకు తెలుసుకోవాలి? భాగవత మహాత్మ్యం ఎందుకు? డైరెక్ట్గా భాగవతంలో చెప్పొచ్చు కదా అంటే దానికి కొంచెం ఏదైనా దుకాణం పెట్టాలనుకోండి, ఏం చేస్తారు? ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు. దుకాణం అంటే ఏమిటి? మొదటి డెఫినేషన్. ఆ దుకాణంలో దొరికే వస్తువులు, తర్వాత ఆ వస్తువులు ఎక్కడ తయారవుతాయి, దాన్ని బేగం బజార్లో కొనుక్కుంటే ఏ రేటు, మోండా మార్కెట్లో కొనుక్కుంటే ఏ రేటు, పోనీ సూపర్ మార్కెట్లో కొనుక్కుంటే ఏ రేటు, వరంగల్లో కొనుక్కుంటే ఏ రేటు, హన్మకొండలో కొనుక్కుంటే ఏ రేటు, కాజీపేటలో మన పక్క దుకాణం కొనుక్కుంటే ఏ రేటు. ఇన్ని రకాలుగా ఆ పదార్థాలను అనాలిసిస్ చేసుకొని ఆ రేట్స్ చేస్తారు. చేసిన తర్వాత దుకాణం పెట్టాలని నిర్ణయం చేసుకున్నారు. మీ దగ్గర ద్రవ్యం పెట్టాలని నిర్ణయం చేసుకున్నాక ఏం చేస్తారు? ఏ వాడకట్టులో ఈ దుకాణం పెడితే బాగుంటుంది. మళ్ళీ వెళ్ళి సెర్చ్ ప్రాక్టికల్గా వెళ్ళి చూస్తారు. చూసి అక్కడ 10 దుకాణాలు ఉంటే ఏ కిరాణం దుకాణం పెడదాం అనుకున్నారు అనుకోండి. ఆ కిరాణం దుకాణం దగ్గర వెళ్ళి ఆ గల్లీలో ఉన్న దుకాణం దగ్గర పడి ఎన్ని నిమిషాల్లో వాడు ఎన్ని రూపాయలు అమ్ముతున్నాడు చూస్తాడు. దాన్ని చేస్తారు ప్రాక్టికల్ చూస్తే ఎన్ని రూపాయలు సేల్స్ అవుతున్నాయి అంటే 100 రూపాయలు సేల్స్ అయినాయి. 100 రూపాయలు సేల్స్ అయితే 10% అన్నా ఉంటే వీటికి 10 రూపీస్ వచ్చినాయి. 1 అవర్కు 10 రూపీస్ అయితే 8 అవర్స్కి ఎన్ని రూపాయలు వస్తాయి లెక్క వేసుకుంటారు. లెక్క వేసుకొని సో నెలకు ఎంత మిగులుతుంది. ఇక్కడ పక్కకు 10 దుకాణాలు ఉన్నాయి. 11వ దుకాణం నాది పెడితే నా వరకు ఏమైనా గిరాకీ వస్తుందా? ఇంత తయారు చేస్తాను వస్తుంది అనుకున్నా. అంటే మామూలుగా చక్కెర గోళీలు అమ్ముకునే దుకాణం పెట్టాలంటే ఇంత ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు? ప్రయోజనం చూస్తారు. వచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి? లాభం, ప్రాఫిట్. సో మనం దుకాణం పెట్టుకున్నాం. ఇక్కడ పెడితే ప్రాఫిట్ లాస్ వస్తుంది. ఇంకో దగ్గర దుకాణం పెడితే అంటే ఒక మామూలు పని తయారు చేయడానికి ఇంత ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది.
ఒక దుకాణం అనుకోండి, చిన్న వ్యాపారం అనుకోండి, ఏం చేసినా ప్రయోజనం అనుద్దిశ్య మందోపి నప్రవర్తతే అని కాళిదాసు అంటారు. ప్రయోజనాన్ని ఉద్దేశించకుండా, ఫలితం లేకుండా ఎంత బుద్ధి తక్కువవాడు కూడా వాడు కాలు ముందుకు పోయాడు. చూడండి, బజార్లో పెడుతుంటారు అయ్యగారు నమస్కారం అని అనుకోండి, రేపు ఎల్లుండో ప్రశ్న అడిగేందుకు వస్తాడంత అర్థం ఇంటి అనుకోకుండా నమస్కారం అన్నాడు అనుకోండి, రేపు ఎల్లుండో ఏదో క్వశ్చన్ పట్టుకుని వస్తాడని అర్థం చేసుకోండి. వీళ్ళకి ఏమయ్యా సేటు బాగున్నా అని అడిగినాడు, అయ్యగారు ఏదో కార్యక్రమం పెట్టాడు చెందాకు వచ్చినప్పుడు. అంతే ప్రయోజనం అనుద్దిస్తే మందోకి నప్రవర్త, ఎప్పుడు కూడా ప్రయోజనం లేకుండా ఒక పని చేయడం. అందుకే ఆ ప్రయోజనం ఏముంది మరి? భాగవతం ఇంత పెద్ద మామూలు చిన్నవాటికే ప్రయోజనం కోసం పని చేస్తే మరి భాగవతం అటు మోక్ష గ్రంథం. ఈ మోక్ష గ్రంథం కోసం, మోక్షం అంటే విడుదల, పట్టుకున్నంతసేపు బాధ, విడిచిపెడితే మహానందం. ఎంతసేపు అయితే గట్టిగా పెడతామో దానికి బాధిస్తుంది, మనం వదిలిపెట్టామంటే మహానందము. ఆ ఆనందమైన రూపాన్నిగా మనం మారడం కోసం, ఆనందము కోసం, ఆనందంగా నువ్వు మారడం కోసం ఉద్దేశించినటువంటి గ్రంథం భాగవతం. అసలు ఆనందం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, నువ్వు ఎలా సాధన చేయాలని చెప్పేది ఈ భాగవతం. అటువంటి భాగవతాన్ని రిజల్ట్ ఏముంటుంది తెలుసుకున్నానికి భాగవత మహాత్మ్యం. ఇవాళ భాగవత మహాత్మ్యం చదువుకోవాలంటే ప్రాజెక్ట్ రిపోర్ట్లో రిజల్ట్ ప్రాఫిట్ అని ఉంటే దుకాణం ఎక్కడ పెడతామో, భాగవత మహాత్మ్యం చదివితే ఏమి ప్రాఫిట్ ఉంటుందో తెలిస్తే కానీ మనం వినం కనుక భాగవత మహాత్మ్యాన్ని చెప్పుకోవాలని ఒక సంప్రదాయం వచ్చింది. ఈ భాగవత మహాత్మ్యం ఎక్కడుంది? ఒక పురాణం నుంచి చూస్తే ఇంకొక పురాణంలో చెప్పుకోవాలి. ఒక పురాణం నుంచి వాళ్ళ పురాణం గురించి వాళ్ళే చెప్పుకుంటే కుదరదు. మీ కొడుకు గురించి మీరే చెప్తే కుదరదు. మీ కొడుకుల గురించి ఇంకొకరు పొగడాలి, అప్పుడు సంతోషం. మనవాడి గురించి మనం చెప్పుకోవడం కాదు. అంటే ఆ పురాణం గురించి ఆ పురాణంలో ఉన్న మహాత్మ్యం పెద్ద గొప్పది కాదు. ఒక పురాణం గురించి ఇంకో పురాణంలో ఉన్న మహాత్మ్యాన్ని తీసుకొని చెప్పినప్పుడు గొప్ప అవుతుంది. అందుకని ఈ భాగవత మహాత్మ్యాన్ని పద్మ పురాణము, స్కాంద పురాణము రెండిట్లో దీని గురించి విస్తృతంగా ఉంది. పద్మ పురాణము, స్కాంద పురాణంలో ఉన్నటువంటి భాగవత మహాత్మ్యము, దాంట్లో సహజంగా పద్మ పురాణంలో ఉన్న మహాత్మ్యాన్ని ఎక్కువగా మనం అనుసరిస్తుంటాం. అదే వృత్తాంతాన్ని మనం చెప్పుకున్నాం. మామూలుగా ఒక మణి దొరికిందండి, మనీ అనుకోండి, మనీ అయితేంది మనీ అయితేంది రెండు సమానమే కదా, రెండు వాల్యూ అంతే సమానం. మనీ అంటే ఎక్కువ వాల్యూ ఉంటుంది, మనీ అంటే మనకు ఉన్న దాన్ని ప్రింట్ చేసినట్టే ఉంటుంది. ఓ మణి దొరికింది అనుకోండి, ఏం చేస్తారు? లోక సుఖం, లోకంలో సుఖం వస్తుంది. చింతామణి లోక సుఖం సురద్రుహు స్వర్గ సంపదం ప్రయచ్చతి గురు ప్రియతో వైకుంఠం యోగి దుర్లభం. చింతామణి లౌకిక సుఖాన్ని ఇస్తుంది. అంటే మామూలుగా దొరికినట్టు మణి, మనకు మణి లౌకిక సుఖాన్ని ఇస్తుంది. పోని కల్పవృక్షం దొరికింది అనుకోండి, స్వర్గ సుఖాన్ని ఇస్తుంది. మంచి గురువు గారు దొరికింది అనుకోండి, ఈ రెండింటిని మించినటువంటి సుఖాన్ని ఇస్తారండి. మంచి గురువు దొరికించుకోవాలి. అటువంటి గురువు దొరికినాడు వాళ్ళకొక్కటి. నైమిషారణ్యం అంటే ఒక అరణ్యం. ఆ నైమిషారణ్యం అంటే అరణ్యంలో, నైమిషారణ్యం మీరు వెళ్ళొచ్చున్నారు చాలాసార్లు, నువ్వు వెళ్ళాం. నైమిషారణ్యం అంటే ఒక అరణ్యం. ఆ అరణ్యంలో అత్యంత మనోహరంగా ఉంటుందట, నేను వెళ్ళలేదు. ఆ నైమిషారణ్యం ఎందుకు ఏర్పాటు చేసినారు? ఋషులందరూ కూడా కలియుగం ప్రవేశం అవుతుంది అనుకున్నప్పుడే ద్వాపర యుగంలోనే వెళ్ళి, అయ్యా కలియుగం వస్తుందట, మాకు చాలా భయం ఉంటుంది, మేము ఎక్కడ ఉండాలి అని భగవంతుడు ప్రార్థన చేస్తే ఆయన ఒక చక్రం ఇచ్చారు. ఆ చక్రం ఎక్కడనైతే పడుతుందో మీరు అక్కడ ఉండండి, కలిగి మిమ్మల్ని బాధించదు అని చెప్పాడు. ఆ భగవంతుడి ఇచ్చిన చక్రం పడ్డ స్థలము నైమిషారణ్యం. అంటే భారతదేశం ఎంత గొప్పది అని తెలుసుకోవడానికి ఇవన్నీ ఒక్కచోట చేస్తే తెలుస్తుంది. భారతదేశం ప్రతిజ్ఞ చేస్తారు కదా, నా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరుడు, సుసంపన్నమైన చెప్పారా? చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేస్తామని. సుసంపన్నమై, ఏం సుసంపన్నం అంటే ఇది సుసంపన్నం. ఏ దేవుడైనా ఏం కోరుకుంటారట, ఏ దేశానికి పోతావయ్యా అనే ప్రశ్న వేస్తే నేను ఎక్కడికి పోనండి, భారతదేశానికి మాత్రం కంపల్సరీ పోతా అంటాడు. ప్రతి దేవుడు కంపల్సరీ ఒక్కసారైనా భారతదేశానికి వచ్చి పుట్టిపోతాడు. అది భారతదేశంలో గొప్పతనం. అంటే ఆయన విష్ణుమూర్తి చక్రం ఇస్తే ఎక్కడ పడ్డది? చక్కగా వచ్చి భారతదేశంలోనే పడ్డది. ఇంకా ప్రపంచంలో కలి అంటకుండా మనం కాపాడుకునే దేశం ఏదా ఉందా అంటే అది భారతదేశం మాత్రమే. ఆ నైమిషారణ్యంలో ఋషులందరూ కూర్చున్నారు. ఎంతమంది? 10,000 మంది ఋషులు ఒక దగ్గర. 10,000 మంది ఋషులు ఒక దగ్గర కూర్చున్నారు. కూర్చొని సత్రయాగం చేద్దామనుకున్నారు.
యాగము సత్రయాగం. ఆ సత్రయాగం చేద్దామనుకొని సత్రం మొదలుపెట్టారు. అక్కడ ఒక ఆయన వచ్చాడు, సూత మహాముని వచ్చాడు. ఆ సూత మహామునికి సముచితమైన అర్ఘ్యపాద్యాలు ఇచ్చారు. సూత మహాముని రేపు కూడా మనకు వస్తాడు కాబట్టి నేను అది మామూలుగా చెప్పుకుంటూ పెడతాను, రేపు మళ్ళీ విస్తృతంగా దాని వ్యాఖ్యానం ఉంటుంది. అర్ఘ్యపాద్యాలు ఆచమనాలు ఇచ్చారు, కూర్చునబెట్టారు. ఎప్పుడు మధ్యాహ్నం పూటనే. సత్రం అంటే దీర్ఘకాలం జరిగేటువంటి ప్రయోజనం. యాగము వేరు, యజ్ఞము వేరు, ఇష్టి వేరు, హోమము వేరు, హవనము వేరు. ఇవి దేనికి దానికి ప్రత్యేకమైన పదాలు. యాగమును ఇష్టి అనడం, ఇష్టిని యజ్ఞం అనడం, యజ్ఞమును హవనం అనడం పనికిరాదు. దేనికి దానికే ప్రత్యేకమైన లక్షణాలు, ప్రత్యేకమైన ఫలితాలు ఉంటాయి. వీళ్ళు సత్రం చేస్తున్నారు. సత్రం అంటే బ్రహ్మాండమైన అన్నదానముతో కూడి, పురాణ శ్రవణంతో కూడి, హవనముతో కూడి ఉన్నటువంటి దాన్ని సత్రము అంటారు. ఆ సత్రంలో సత్రము, దీర్ఘ సత్రము, మహాసత్రము, మహాదీర్ఘ సత్రం, ఇలా సత్రంలో రకాలు ఉంటాయి. కానీ సత్రంలో ఇన్ని రకాలు ఉంటాయి. సత్రము, దీర్ఘ సత్రము, మహాసత్రము, మహాదీర్ఘ సత్రము, ఇన్ని రకాలు ఉంటాయి. ఇది సత్రము. సత్రము అంటే 100 సంవత్సరాల కంటే మీద జరిగితే సత్రం, 1000 సంవత్సరాల కంటే ఎక్కువ జరిగితే మహాసత్రం, 10,000 సంవత్సరాల కంటే ఎక్కువ జరిగితే దీర్ఘ సత్రం, 10,00,000 సంవత్సరాల కంటే ఎక్కువ జరిగితే దీర్ఘ మహాసత్రం. ఇది యజ్ఞం ఎక్కువ. వీళ్ళు సత్రం చేస్తున్నారు అంటే కనీసం 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటుంది. 100 నుంచి 1000 వరకు ఏదైనా సత్రం. 999 సంవత్సరాల దాకా జరిగేటువంటి వీళ్ళు కూర్చున్నారండి. అది చివరికాలు వాళ్ళు నిత్యకర్మానుష్ఠానం చేసుకొని రోజు పొద్దున చేసేటువంటి ఎంత పెద్ద యజ్ఞమైనా, ఎంత పెద్ద కార్యక్రమమైనా నిత్యకర్మానుష్ఠానాలు చేయాలి. ప్రతిరోజు మనం చేసుకునేటువంటి స్నానము, సంధ్యావందనము, జపము, నిత్య పూజ అవి చేసిన తర్వాతనే మిగతా పూజలు. అడిషనల్గా వచ్చేవి అవి మొదటివి చేసిన తర్వాత అవి చేయాలి. ఇక్కడ అన్నదానం చేస్తారు చాలామంది. అన్నదానం చేసి పెద్ద బోర్డు పెట్టి, పెద్ద ఫోటో పెట్టి అన్నదానం పెడతారు. ఇంకా తల్లిదండ్రులకు మాత్రం అన్నం పెట్టారు. సున్నా. ఎన్ని అన్నదానాలు చేసినా గుండు సున్నానండి. తల్లిదండ్రులకు అన్నం పెట్టినాక వేరే వాళ్ళకి పెట్టారు మొదలు. అందుకని చెప్పి నిత్యకర్మానుష్ఠానం చేసిన తర్వాత ప్రతిరోజు మనం చేసుకున్నటువంటి పూజాధికారులు చేసుకున్న తర్వాతనే అడిషనల్ కొత్తగా వచ్చినటువంటి నైమిత్తిక కర్మలు చేయాలి. నిత్యకర్మానుష్ఠానాలు ఇట్లు శ్రీ స్వయంభూ శ్వేతార్కమూల గణపతి దేవాలయం, విష్ణుపురి, కాజీపేట. సెల్ 9347080055, 93948108881 మరియు 93948108881.